దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాప శరీరాకారముతో ఈ లోకంలోనికి మానవుల యొక్క పాపములను పరిహరించటం కొరకే వచ్చి ఉన్నారు. అయితే మన మీద పడవలసినటువంటి ఆ సమానార్థమైన శిక్షను ప్రభు ఆయన మీద వేసుకున్నారు. అయితే మన పాపములకు ఆయన పరిహారం చెల్లించారు. మనకి ఎంతో పాప విమోచన చేశారు. అయితే మన యొక్క తప్పిదములను, మన యొక్క అక్రమములను, మన యొక్క అపరాధములను బట్టి మనం ఎంత మాత్రము నశించిపోనక్కర్లేదు. ప్రభు యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ఆయన పాదము దగ్గర మన పాపములను ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభు మన పాపములను ఎంతో గొప్పగా క్షమిస్తారు. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ధన్యులని ప్రభు తెలియచేశారు. కాబట్టి మన పాపలు మనం ఒప్పుకొనుట ద్వారా మనకి విమోచన, పాప విమోచన కలుగుతుంది. అయితే నీ ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి ఆ పాపములను మరి ప్రభు ఇంకెప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోనని కూడా సెలవిచ్చారు. కనుక ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీ పాపములను, మీ దోషములను, మీ తప్పిదములను ఇంకను కూడా దేవుని దగ్గర ఒప్పుకొనకుండా అలాగే మీరు ఆ పాపములతో జీవిస్తూ ఉంటున్నారేమో, ఆ పాపములు మీ వెంట అలాగే వస్తూ ఉన్నాయేమో. మరి ఇప్పటికైనా ప్రభు వైపు తిరిగి మీ అతిక్రమాలను, పాప జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మీ పాపముల నుంచి మీరు విడుదల పొందండి. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణించారని జ్ఞాపకం చేసుకొనండి. మీరు ఒప్పుకున్న పాపములను మరెన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోరని కూడా మీరు గుర్తెరిగి జీవించాలని ప్రభు తెలియచేశారు. కాబట్టి ఈ మాటలు మీరు ఎంతగానో విశ్వసించి మీ హృదయమందు వాటిని గైకొని జీవించండి. తప్పకుండా దేవుడు మీకెంతో నెమ్మది, సమాధానమును అనుగ్రహిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచు, బలపరచు దేవా. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. నీ ఆత్మచేత, నీ బలము చేత, నీ శక్తి చేత, నీ కృప చేత వారిని నింపి నడిపించండి. ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధుడా, అయ్యా నీ కృప చేత, నీ బలము చేత వారిని ఎంతగానో నింపమని అడుగుచున్నాం. వారి సమస్త విషయాల్లో మీ సన్ని తోడుగా ఉంచండి. నీ కృప, నీ బలము, నీ బాహుళ్యత ఎంతో తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి. అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచండి. అయ్యా తండ్రి, అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల ఇప్పుడే దయచేయండి నాయన. చిన్నవారు మొదలు పెద్దవారి వరకు అందరికీ ఎంతగానో సంతోషం, ఆరోగ్యము, బలము దయచేయమని సమస్తం నీకు అప్పగించుకుంటూ కీడు శోధన పని తప్పించి కాపాడమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.